తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీ అందరికీ తెలిసిందే, అంత ఈజీ కాదు సక్సెస్ అనేది. కానీ ఒక ఫ్యాక్టరీలో పని నుంచి మొదలుపెట్టి ఒడిస్సాలో ఫ్యాన్స్ సంపాదించుకునే రేంజ్ వరకు వెళ్ళాడు మనలో ఒకడు, మన పల్సర్ బైక్ రమణ అన్న. సో సినిమా వరకు తన ప్రయాణం ఎలా సాగింది, తన లైఫ్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ విషయాలు, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తన భార్యమణి వరకు ఈ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తానని చెప్తున్న తన విషయాలన్నీ కూడా ఈరోజు ఈ విషయాల్లో తెలుసుకుందామా. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉందన్న. వెల్కమ్ టు ఐడ్రీమ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోస్టల్ ఆంధ్ర, నార్త్ ఈస్ట్ ఆంధ్ర ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్యూర్లీ చాలామంది చెప్తుంటారు వెనకబడినవి అని, లేకపోతే ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. అవునండి. కానీ మీరు చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉండే ప్లేసుల కింద ఉంటాయి. అవునవును. అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అవునవును. ఇది ఎలా చెప్తారన్న, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఒడిస్సాలో ఫ్యాన్స్ ఏంటన్న అర్థం కావట్లేదు. ఒడిస్సాలో మీ పాటలు పెట్టి వాళ్ళు ప్రతి పండక్కి డ్యాన్స్ వేయడం అనేది మామూలు విషయం కాదు. ఎలా స్టార్ట్ అయింది అది? సో ఎలా స్టార్ట్ అవ్వడం అంటే, ఒరిస్సా కొన్ని పండుగలు జరుగుతుంటాయి. అంటే ఒరిస్సా అంటే ప్రాపర్గా ఒరిస్సా అని కాదండి. ఒరిస్సాకి ఆంధ్రకి బార్డర్. అది ఏంటంటే పేరుకైతే ఒరిస్సా, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. పర్లకిమిడి ఆ బార్డర్ అంతా కూడా, ఛత్రపూర్ ఇవన్నీ కూడా. అలాంటి దగ్గర ఏదైనా ఫెస్ట్ అయితే నన్ను ఈవెంట్ కానీ మా టీం అందరిని పిలుస్తారు రేలా. సో ఒక 3 hours ఉంటుంది ఈవెంటే. సో వాళ్ళు అంటే ఈ ఫోక్ స్టైల్ ఫస్ట్ టైం మేము వాళ్ళు వినడం, అంటే వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. సో వాళ్ళకి ఎందుకో కొత్తదనంగా అనిపించింది అనమాట. ఒక పాట పాడి అయిపోయింది వెళ్ళిపోతామనే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు వెళ్ళిచ్చేవారు కాదనమాట. మళ్ళీ ఎంత కొంత అవసరమైన డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాము, మరొక 2-3 పాటలు పాడు, అంత బజ్ క్రియేట్ అయ్యేది మన సాంగ్స్కి నిజంగా అక్కడ. సో ఈవెంట్స్ వల్ల వాళ్ళకి నేను అక్కడికి బాగా పరిచయం అయ్యాను అనమాట. వాళ్ళకైతే ఇది విన్నప్పుడు జనరల్గా మనకి తమిళనాడు రజనీకాంత్ చాలా ఫేమస్, ఆయన జపాన్లో కూడా ఫేమస్ అవడం మనకు కొత్తగా అనిపిస్తుంది. సేమ్ అలా అనిపించింది అనమాట. అయితే అన్న, పల్సర్ బైక్ రమణ సక్సెస్ అయ్యాక అందరికీ తెలుసు. తర్వాత ఈవెంట్స్లో అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఛానల్స్లో కనిపించడం, ప్రోగ్రామ్స్లో, ఇప్పుడు సినిమా వరకు రావడం కూడా చాలామందికి తెలుసు. కానీ ఇదే రమణని సినిమాలు వద్దు, లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ వద్దు, పాటలు కూడా వద్దు అని అదే ఫ్యాక్టరీకి పంపించాలనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. అవునవునవునవును. మరి అది ఎలా తట్టుకున్నారు, ఎలా నిలబడ్డారు కాస్త చెప్తారా? సో అది ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మాది ఒక మారుమూల ప్రాంతం అన్న, విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్లం గ్రామం. సరైన బస్సు కూడా వెళ్ళదు, అంత మారుమూల ప్రాంతం అనమాట. సో చదవాలని ఆలోచన ఉన్నా సరే 10th class అయిపోయిన తర్వాత చదివించలేని పరిస్థితి తల్లిదండ్రులు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా నేను ఊర్లో ఇంకా ఉండడం కరెక్ట్ కాదు, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి. చదువు సైడ్ స్టడీ సైడ్ ఎలాగా నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఓన్గా ఏదైనా నేర్చుకోవడానికి ఆలోచనతోటి కోల్ మైనింగ్స్, అప్పుడు ఏంటి రామగుండం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కోల్ మైనింగ్లో ఒక మెకానికల్ గ్రేడర్ హెల్పర్గా జాయిన్ అయ్యా స్టార్టింగ్లో 2011లో. ఎంతకన్నా? అప్పుడు 1800 అన్న నాకు జీతం. అంత జీతానికి జాయిన్ 1800 జాయిన్ అయ్యా. 1800 నుంచి 2017 వరకు మెకానికల్ గ్రేడర్ హెల్పర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా ఆల్రౌండర్ అని ఒక పేరు తెచ్చుకున్నా 2017కి. నేనేంటి గ్రేడర్ తోలేవాడిని, తర్వాత వచ్చి డోజర్ తోలేవాడిని, డ్రైవింగ్ చేసేవాడిని. సో అక్కడ కూడా ఒక మంచి పేరు వచ్చింది, ఆల్రౌండర్ అని కూడా ఒక మంచి పేరు వచ్చింది కంపెనీలో కూడా. అప్పుడు నాకు ఎంత 25 to 30 అలా వచ్చేదనమాట మనీ కూడా. సో ఫ్యామిలీ నా మీద అప్పుడు డిపెండ్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్లో సిస్టర్కి, చెల్లికి ఆ అమౌంట్తో చెల్లికి కూడా మ్యారేజ్ చేసాం ఆ టైంలో. అంతా బాగుంది. అక్కకి, అన్నయ్యకి, చెల్లికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎటులో వెళ్ళిపోయారు అనమాట. అమ్మ నాన్న మాత్రం ఇంటి దగ్గర ఉంటారు, నేను కంపెనీలో. అప్పుడు ఏంటి 2017లో మధ్యప్రదేశ్లో వర్క్ చేసేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో అమ్మకి నాన్నకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు ఫ్రెండ్ని పంపించేసి హాస్పిటల్కి పంపించడం ఇలా జరిగాయి. ఒక 2-3 సార్లు ఇలా జరిగాయి. ఒకసారి నేను ఆలోచించాను అనమాట, ఇప్పుడు వాళ్ళు ఉంటే మనం ఉన్నాం కదా, ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి దగ్గరలో లేకపోతే అది కరెక్ట్ కాదు. సో ఇదే డబ్బులు మనం ఊర్లోనే సంపాదించలేమా, చేయలేమని చిన్న పట్టుదలతో సో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఏమొచ్చేసో అని అడిగారు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే ఏదో పండగకో పబ్బానికో ఇలాంటి సిచ్యువేషన్లో వస్తే ఇంకా రెండో టెన్షన్ ఉండదు, ఏమమ్మా బాగున్నావా అంటారు. సడన్గా చెప్పబెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఏమొచ్చాను అంటే, ఇలా మీకు హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఇంకా నేను అక్కడ చేయాలనుకోవట్లేదు, నాకు మనసులో ఏదోలా ఉంది, సో ఎక్కడ ఏదో వర్క్ నేర్చుకుని ఎక్కడ ఉండిపోయి ఏదో చేసుకుంటున్నాం, ఆటో ఏదో తోలుకొనేసి అని అనమాట. అప్పుడు అమ్మ నచ్చల, ఎందుకంటే అక్కడ 2 టెన్షన్ ఉండేది కాదు, మంచిగా డబ్బులు వచ్చాయి, కాలం గడిచిపోతుందని అనేది అనమాట. నువ్వు ఎన్నేం చెప్పమ్మా, నేను ఎక్కడ ఉంటాను నాకు ఆలోచన అంటే, అప్పుడు నేను కంపెనీలో ఉండేటప్పుడు యూట్యూబ్లో
రేలారేల స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన వీడియోస్ మా గురువు గారు జానకిరావు గారు, రఘు అన్న, వెంకటేష్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో పెడితే ఆ సాంగ్స్ నేను నేర్చుకునేవాడిని ఎక్కడ కంపెనీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఓన్గా. అంటే నాకు ఒక రోజుకి ఒక పాట నేర్చుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని. అలాగ ఒక 20 పాటలు నేర్చుకుని అలాగ ఫస్ట్ జానకిరావు గారితో కాల్ చేసి అన్న ఇలా నాకు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఇవ్వండి అంటే ముందు ఆయన అవకాశం ఇచ్చారు. ఎటువంటి సంగీతం బ్యాక్గ్రౌండ్ లేదు, మ్యూజిక్ నేర్చుకోలేదు, లేదు అంతా ఓన్గా అంటే ఆ సరిగమల దగ్గర నుంచి మీరు అన్నట్లుగా తాతయ్య వాళ్ళు కానీ నాన్నలు కానీ ఎవరికి కళారంగం మీద అవగాహన లేదు, ఎక్కడ లేదు అసలు. అలాంటి ఒక 6 నెలలు ఒక 8 నెలలు రేలారేల వెంకటేష్ అని ఒక అన్నయ్య ఉంటాడు, అన్నయ్య టీంలో నేను వర్క్ చేశా సింగర్గా, సింగర్గా చేసిన తర్వాత నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి సో మనం కూడా దీన్ని లీడ్ చేయగలుగుతున్న ఒక ఆలోచనతో నేను ఓన్గా రమణ రేలారేల నాకు టీం పెట్టుకుని నా కింద ఒక 10 మంది ఆర్టిస్టులు పెట్టుకొని నేను రోజుకు ఒక ఈవెంట్ అలాగే చేసుకునేవాడిని అనమాట. ఒక నెల రోజుల్లో ఒక 10 నుంచి 15 ఈవెంట్లు ఆడేవాడిని. దానికి ముందు మీరు ఓన్గా వేరే దాంట్లో వెళ్ళేవాళ్ళు, వేరే టీంలోకి నేను ఒక సింగర్గా వెళ్ళేవాడిని. అప్పుడు నాకు 600, 700 లేదా 500 ఇచ్చేవాడు. ఒక 8 నెలలు వర్క్ చేసిన తర్వాత నేను ఓన్గా నేను రమణ రేలారేల అనే ఒక టీం టైటిల్ పెట్టుకొని నా కింద ఒక 10 మందిని ఆర్టిస్టులను పెట్టుకొని నేను ఆర్కెస్ట్రాతో ఒక నెలకు ఒక 10 నుంచి 15 ఈవెంట్ చేసేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో కూడా రోజుకు ఒక 3,000 ఒక ఈవెంట్కి 3,000. అప్పుడు కూడా మనకు ఒక 20 నుంచి ఒక 30,000 వచ్చేసేది. ఆ కంపెనీలో ఎంత అయితే డబ్బులు వచ్చేదో సో ఇక్కడ కూడా నాకు ఒక 6-7 నెలలు ఇబ్బంది పడ్డానే తప్ప కానీ తర్వాత నాకు అదే శాలరీ వచ్చేది, అదే డబ్బులు వచ్చేది, మేనేజ్ చేసుకుంటామని. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు కదా పక్క వాళ్ళందరూ కూడా వెళ్ళి కంపెనీలోనే బంగారులాగా ఉండేది కదా, ఎందుకు ఈ ఆడవాళ్ళతో ఈ డ్యాన్సులు ఈ అర్ధరాత్రి పూట, సరే పొద్దున మీ వాడికి పిల్లని ఎవరు ఇస్తారు వెళ్ళాలని అమ్మకి నాన్నకి చెప్పేవారు అనమాట. ఆ అమ్మ వచ్చి నా దగ్గర బాధపడడం ఇలా చేసిందనమాట. నేను చేస్తుంది ఎవరి పని అయితే కాదు, సో నాకు నచ్చిన పని నేను మీకు దగ్గరగా ఉండగలుగుతున్నాను, అంటే ఒక గంటలో వచ్చేయగలుగుతున్నాను, నాకు నచ్చింది, ఎలాగే ఉన్నాయండి, మీకు ఇప్పుడు కూడా తల ఉంచే పని అయితే నేను చేయను, చేశానంటే ఇంక నన్ను వదిలేయండి, నన్ను మర్చిపోండి, మీరు ధైర్యంగా ఉండాలి అనేసి నేను అమ్మకి అప్పుడు ఆ రోజు భరోసాని ఇచ్చి 2017 నుంచి 2022 వరకు కంటిన్యూగా రేలారేల ఈవెంట్స్. ఒక టైము నెల ఈవెంట్లు ఆడేసేవాడిని. 30 రోజులు ఉంటే 30 రోజులు కంటిన్యూ గ్యాప్ లేకుండా ఆడేవాడిని అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఒక నెలకు ₹1,00,000 కూడా చూసే రోజులు కూడా ఉన్నాయి అనమాట. అంటే ఎక్కడ 1800 రేలా అంటే నేను కొంచెం ఉత్సాహంగా ఉంటానన్నా, అంటే కూడా అనుకుంటా ఫాస్ట్గా నేర్చుకుంటారు. నేను వన్స్ ఇలా చూసానంటే మ్యాక్సిమం గ్రిప్ బాగా ఉంటుంది అనమాట. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ పల్స్ని బట్టి ఆడియన్స్ అక్కడ ఏదో జరుగుతుంది వాళ్ళ కోసం ఏదైనా ఒక పాట పాడాలి, లేదా ముందులో ఒక ముస్లిం ఉందనుకో ఆ ముస్లిం కోసం ఏదైనా పాట పాడాలి. అలాగే ఆడియన్స్కి నేను ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాగా దగ్గర అయిపోయా, వాళ్ళకి నేను కనెక్ట్ అయిపోయా. అంటే వాళ్ళల్లో నేను ఒకటిలా అని ఫీల్ అయ్యేటట్లు చేసుకున్నాను ఇప్పుడు 2022 వరకు. సో అలాంటి సిచ్యువేషన్లో పుష్ప ప్యారడీ సాంగ్, పుష్పలో ఊ అంటావా మామ మగవారి కోసం ఒక పాట వస్తే దాన్ని లైఫ్ని ఎక్కడైనా ఎంతవరకు కష్టపడుతున్నాం, మనకు తగిన గుర్తింపు అయితే ఆ లోకల్లోనే వస్తుంది కానీ సోషల్ మీడియాలో అయితే ఏం రాలే నాకు. అప్పటికేంటి షార్ట్ ఫిల్మ్స్ నేనే ఓన్ డబ్బులతో షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చిన్న సాంగ్స్ యూట్యూబ్లో పెట్టుకున్నాను, కానీ నాకు ఏ రోజు కూడా తగిన గుర్తింపు రాలే. సో ఏదైనా లైఫ్ని ఎక్కడైనా చిన్న రిస్క్ చేయాలి, ఏదైతే అవుతుంది నాకు ఆలోచనతో అప్పటికి కూడా ఈ మహిళా సంఘాలు ఇవన్నీ ఉంటాయి అనే ఆలోచన ఉంది. ఉన్నా సరే ఏదైతే అవుతుంది, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, జస్ట్ క్యాజువల్. కానీ ఆ లిరిక్స్ రాసి నేను మా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు ప్రశాంత్, మా ఇద్దరం రాసి ఆ పాట పాడి ఒక 24 అవర్స్లో రాయడం, పాడడం, అప్లోడ్ చేయడం. 24 అవర్స్లో జరిగిపోయింది. మళ్ళీ 24 అవర్స్ వచ్చేసరికి పెద్ద న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు, ఇంకా TV9 అన్నీ, ఇంకా NTV, సుమన్ TV